అన్న మనం రీసెంట్గా చూసుకుంటే అమెరికాలో జరుగుతున్న ఏవైతే ట్యాక్సులు ఇష్యూ ఏదైతే ఉందో అది అసలు ఏంటన్నా అది అసలు ఏం జరుగుతుంది. అది టారిఫ్ వార్ అంటున్నాం దాన్ని. టారిఫ్ వార్ అంటే ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఒక దేశం ఒక సామాన్ కొంటుంది. మనం పెట్రోలియం ఎట్లయితే అరబ్ కంట్రీస్ నుంచి తీసుకుంటామో మన దగ్గర నుంచి అరబ్ కంట్రీస్ బియ్యం కావచ్చు పప్పులు కావచ్చు అవి తీసుకుంటాయి. సో మనం వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఒక ప్రైస్ పెడతాం. ఫర్ Okay. ఎగ్జాంపుల్ కిలో బియ్యం మనము అమెరికాకు 100 రూపాయలు ఇస్తున్నాం. సో అమెరికన్ గవర్నమెంట్ దానిపైన ట్యాక్స్ ఇస్తుంది. ఆ ట్యాక్స్ ఎంత ఇస్తుంది అనే దాన్నే టారిఫ్ అంటాం మనం. ఓకే. సో మనకి ఇండియాకి 20 ముందు 16% 17% ఉందంట. ఇప్పుడు 26% ట్యాక్స్ పెట్టింది టారిఫ్. అంటే మన 100 రూపాయల సామాన్ వచ్చేసి ఆడ 126 రూపాయలు అయిపోయింది ఇప్పుడు. అంటే మనం అమ్మాలంటే 100 రూపాయలది 126 రూపాయలకు అమ్మాల్సి వస్తుంది మనం అమెరికాలో. ఓకే. ఇక్కడి నుంచి పంపించడం. అట్లనే మనం అమెరికా నుంచి ఏం తెప్పించుకోవాలన్నా మనం ఇంతకుముందు 100 రూపీస్లో తెప్పించుకునేది ఇప్పుడు మనకు 126 రూపాయలు పెట్టి తెప్పించుకోవాల్సి వస్తుంది. సో అట్లా రష్యా ఏం చేసి చైనా ఏం చేసి మన అమెరికా ఏం చేసిందంటే అందరికన్నా ఎక్కువ టారిఫ్ చైనా మీద పెట్టింది. 45% పెట్టింది. ఓకే. చైనా, లండన్, యూకే, కెనడా ఇట్లాంటి కంట్రీస్ పైన 40% ప్లస్ ఎక్కువ టారిఫ్ పెట్టింది. దీంతో ఏమవుతుందంటే ఈ కంపెనీ బిజినెస్లు ఈ కంట్రీ బిజినెస్ మెయిన్లీ అమెరికాలోనే ఉంది. అంటే వాళ్ళ రా మెటీరియల్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ అక్కడనే ఎక్కువ సేల్ అవుతాయి స్టీల్స్ అమెరికాలో. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కంపెనీస్కి వచ్చే లాభాలు తగ్గిపోతున్నాయి, ఈ కంట్రీస్కి వచ్చే లాభాలు తగ్గిపోతున్నాయి. దాన్నే టారిఫ్ వార్ అంటాం. దీనివల్ల అసలు ఏంటనుకోవచ్చు, యూజ్ ఏంటి, ఏమైనా లాస్ ఏమైనా? లాస్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇంతకుముందు నేను అమెరికాలో 100 రూపాయలకు సామాన్ పంపిస్తే నాకు 85 రూపాయలు 86 రూపాయలు వస్తుండే ట్యాక్స్ కట్ అయ్యి. ఇప్పుడు అదే నేను పంపించాలంటే 123 రూపాయలు అయిపోయింది. ఓకే. అంటే నాకు 40 రూపాయలు లాస్. మరి ఇలాగే నడుచుకుంటూ వెళ్తుంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఆల్రెడీ ట్రంప్ పైన అక్కడ నడుస్తుంది కదా, జనాలు చాలా ఇబ్బందులు ఉన్నారు. మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, అక్కడ రీటైల్ బిజినెసర్స్ కావచ్చు, ఐటీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే ఇట్లా టారిఫ్ వార్ ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే బయట కంట్రీలో ఏవైతే తక్కువ ధరలకు దొరుకుతున్నాయో అవి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోలేరు. ఈ కంట్రీస్ కూడా అక్కడ సప్లై చేయలేము. ఎందుకంటే మనకు లాభాలు తగ్గిపోయినప్పుడు మనం ఆడ పెట్టుబడులు ఎందుకు పెట్టుకుంటాం, మన సామాన్లు ఆడ ఎందుకు పంపించుకుంటాం. ఇదంతా ట్రంప్ ఎందుకు చేస్తున్నట్టే నా దేశంలో ఏమున్నా నా అమెరికా సామాన్లే ఉండాలి, నా అమెరికా ప్రోడక్ట్సే ఉండాలి. బయట దేశం నుంచి నేను ఏవి తెప్పించుకోవాలనుకుంటలేను. కానీ అమెరికాలో అన్నం వండుతుందా, పప్పులు వండుతాయా? బేసిక్ పండవు. పండిన కొద్ది మాత్రమే పండుతుంది. చాయ్ పత్తా వండుతుందా, చక్కెర వండుతుందా? పండదు. పండినా దాని రేట్ ఎక్కువ, చాలా కాస్ట్. మనము కిలో బియ్యం 100 రూపాయలు ఇస్తుంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే బియ్యం 150 నుంచి 200 రూపాయలు కిలో. ప్లస్ మన క్వాలిటీ వాళ్ళ క్వాలిటీ డిఫరెన్స్. ఎందుకంటే అక్కడ సాయిల్ ఇక్కడ సాయిల్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు సుమారుగా 1.5 కోటి మంది మనకు ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వాళ్ళు అమెరికాలో ఉన్నారు. 1 కోటి మంది దాకా ఉన్నారు. సో వీళ్ళకు మన సైడ్ బియ్యం, మన సైడ్ అన్నం అలవాటు ఉంది, మన సైడ్ పిండిలు అలవాటు ఉన్నాయి. అక్కడ పండించేదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, వాళ్ళ సిస్టమ్, బాడీ సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేయలేరు. సో ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మోనోపాలి. ఏదున్నా ట్రంప్ స్కూలు, ట్రంప్ కాలేజు, ట్రంప్ ఐస్ క్రీమ్లు, ట్రంప్ చాక్లెట్లు అన్నీ ట్రంపే ఉండాలని చేస్తుంది. అది సక్సెస్ కాదు, ఇట్ విల్ కొలాప్స్. పడిపోతుంది. అందుకే అమెరికన్ మార్కెట్స్ పడిపోయినాయి, ఇండియన్ మార్కెట్స్ పడిపోతున్నాయి, యుఎస్ మార్కెట్ పడిపోతుంది, బిట్ కాయిన్ పడిపోతుంది. ఇప్పుడు ₹1,00,000 ఉన్న బిట్ కాయిన్ 70,000కి వచ్చేసింది. ఓకే. అంటే దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరు సంకనాకపోతారు, షేర్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు సంకనాకపోతారు, ఈ పనికిరాని యూజ్లెస్ ఫెలో వాళ్ళు. ఇదంతా ఎందుకు చేస్తుండంటే చైనాని బీట్ చేయాలి. ఓకే. చైనాకి ఆయనకి ఏముంది చెప్పు, ఆడు యూక్రెయిన్ వాడు పిచ్చిన కొడుకు, ఆడు అమెరికా మాట ఇట్టలేడు, రష్యాతో యుద్ధం పెట్టుకోండు, దానివల్ల యూరోపియన్ రీజియన్లో మొత్తం నాశనం అవుతుంది దేశం. అరే అదొక పర్సనల్ గొడవ తెలుసా, యూక్రెయిన్ దేశం గొడవ కాదు. జెలస్కి ఈగో వల్ల ఒక రాష్ట్రంలో సంకనాకపోయింది. ఓకే. సుమారుగా 3.5 కోట్ల 4 కోట్ల మంది రోడ్ల పాలైపోయారు ఈగో వల్ల. జెలస్కి ఎవడైతే అక్కడ ఉన్నాడో ప్రెసిడెంట్, పేరు జెలెన్స్కీ. ఓకే. యూక్రెయిన్ ప్రెసిడెంట్ ఒక్కొని వల్ల 4 కోట్ల మంది జీవితాలు నాశనం అయిపోయాయి. దీనికి అడిగేటోడు ఎవడు లేడు ప్రపంచంలో. అరే రష్యా ఏదో చెప్పుకుంటాడు, పెద్ద దేశం అని, ఆయన దగ్గర ఏదో ఉంటుంది. రష్యా ఏమన్నాడు, నువ్వు అమెరికాతోని కలవకు, నాటో దేశంలో కలవకు. నాటో అనేది ఒక గ్రూప్ ఉండే,
ఓకే. సో ఈయన దాంట్లో పోతే ఏమవుతుందంటే 8 కంట్రీలు మిలిటరీ వీళ్ళ దగ్గర వస్తుంది. ఉమ్. సో అది రష్యాకి థ్రెట్టే కదా. అవును. రష్యా ఏమన్నాడు, నేను నీకు అటాక్ చేయను, నీ దేశాన్ని నువ్వు పరిపాలించుకో, ఉమ్. నీ దేశాన్ని నువ్వు నడిపించుకో, కానీ నాటో మెంబర్షిప్ తీసుకోవద్దు అన్నాడు. ఓకే. ఈడేంలే ఉమ్. నాకు నాటో మెంబర్షిప్ కావాలి, నువ్వు ఏం పిక్కుంటో పిక్కు అన్నాడు. పీకేసిండు రష్యా. 4 కోట్ల మంది జీవితం సంకనాకపోయింది ఇప్పుడు. దానివల్ల ఏమైంది, ప్రతిదీ రేటు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మన దగ్గర పెట్రోల్ 120, 115 రూపాయలు ఎందుకు వస్తుందంటే దీనివల్లనే. అరబ్ కంట్రీస్ ప్లస్ రష్యాలో పెట్రోల్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. యుద్ధం అయినప్పుడు పెట్రోల్ చాలా అవసరం అందరికి. పెట్రోల్ ఇప్పుడు మన దగ్గర దొరుకుతుందన్నా మన ఇండియాలో తక్కువ. మనం ఎంతైతే వాడతామో, మనం రోజుకి 10 లీటర్లు వాడుతుంటే ఇండియాలో 1 లీటరే వస్తుంది. ఓకే. 9 లీటర్లు మనం బయట నుంచి తెచ్చుకుంటాం మొత్తం పెట్రోల్ అంతా. పెట్రోల్ అంతా ఎక్కువ ఏ దేశం నుంచి మనకు వస్తుంది? అరబ్ కంట్రీస్, రష్యా నుంచి వస్తుంది. రష్యా నుంచి. రష్యా ప్లస్ సౌదీ అరబ్, ఇరాన్, ఇరాక్. మనకి ఇక్కడ చూసుకోండి ఏపీ తెలంగాణలో ముఖ్యంగా మనం 110 రూపీస్ 107 రూపీస్ ఉన్నది కాస్ట్. అదే ఆ కంట్రీస్కి వెళ్ళి తెచ్చుకుంటే ఎంత పడుతుంది అనుకోవచ్చు? మనకు ఇన్కమింగ్ కాస్ట్ 35 to 40 రూపీస్ పడుతుంది. ఓకే. ప్లస్ దాంట్లో స్టేట్ ట్యాక్స్ ప్లస్ సెంట్రల్ ట్యాక్స్ కలిపి 110 రూపాయల దాకా అవచ్చు. ఉమ్. అదే ఈ యుద్ధాలు లేవనుకో మనకి పెట్రోల్ బిలో 100 ఉంటుంది ఇప్పుడు. ఉమ్. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ప్రపంచం అంతా మంచిగా నడుస్తుంది, ఎక్కడ యుద్ధాలు లేవు, ఎలాంటి సంఘటనలు జరగట్లేవు అనుకో, అప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గిపోతాయి. ఉమ్. ఎందుకంటే డిమాండ్ తక్కువ ఉంటుంది. ఓన్లీ రీటైల్ యూజ్ అంటే నార్మల్ పబ్లికే వాడతారు. అవును. ఇప్పుడు యుద్ధాలు అయినప్పుడు ఏంది, మిలిటరీ ట్యాంకర్స్కి కావాలి, ఫ్లైట్స్కి కావాలి, ప్రతి దానికి కావాలి. ఇంకోటి ఏం చేస్తాయంటే దేశాలు స్టోరేజ్ ఎక్కువ పెంచుకుంటాయి. ఉమ్. అంటే ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు అని వాళ్ళు స్టోరేజ్ పెంచుకోవడం ఏమవుతుంది, మార్కెట్లో సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరిగిపోతుంది. అవును. నువ్వు బయట కూడా చూసుకో, టమాటాలు దొరకడం తక్కువైనాయి అనుకో, రేట్లు పెరిగిపోతాయి. అది ఎక్కువ ఉన్నాయి అనుకో, నువ్వు ఏ ఏరియాలో పోయినా, ఏ సూపర్ మార్కెట్లో పోయినా దొరుకుతుంటే రేట్ తక్కువ ఉంటుంది. ఉమ్. అది ఎప్పుడైతే దొరకదో దాని డిమాండ్ పెరిగిపోతుంది. పెట్రోల్ అండ్ డీజిల్ అంతేనా? డీజిల్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం? ఏదైనా కానీ ఇండియాలో 10 to 15% మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. ఓకే. అంటే అవి కింద నుంచి రిఫైనరీస్ నుంచి వస్తాయి. మన దగ్గర అన్ని రిఫైనరీస్ లేవు. ఇండియన్ సాయిల్లో అంత పెట్రోల్ లేదు, చాలా తక్కువ ఉంది మన దగ్గర. అంటే ఈ గొడవలు తగ్గితేనే మనకు పెట్రోల్ తగ్గుతుంది. నువ్వు ఒక్కడే గుర్తుపెట్టుకో, ఎకనామీలో ఏదైనా తగ్గాలంటే పెట్రోల్, డీజిల్ తగ్గాలి. ఓకే. ఇప్పుడు నీకు పెట్రోల్ తగ్గింది అనుకో, ఆటోమేటిక్ కూరగాయల రేటు తగ్గుతాయి, ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, ఫుడ్ తగ్గుతుంది, అన్నిటికీ తక్కువనే అవుతుంది. పెట్రోల్, ఆటో చార్జెస్ తగ్గుతాయి, ట్యాక్సీ చార్జెస్ తగ్గుతాయి. పెట్రోల్ పెరిగితే అన్ని పెరిగిపోతుంది. ఎందుకంటే మెయిన్ లైఫ్ లైన్ అదే కదా. నీకు బండి లేదు ఏడవుతుంది, బండి లేదు ట్రాన్స్పోర్ట్ పనిచేస్తుంది. ఒకప్పుడు అంటే ఆవుల పైన, గుర్రాల పైన ఇస్తుండే, ఇవన్నీ లేవు కదా ఇప్పుడు. అది మెయిన్ ముఖ్యం. ఓకే అన్న. ట్రంప్ చేస్తున్న పని ఏంటంటే, ఆయన దేశంలో ఆయన పరిపాలన, మోనార్కి పాలన చేస్తుండు. ఆడు పిచ్చోడు ట్రంప్. ఓకే. చెప్పింది చేసుకుంటాడు, కానీ దేశాన్ని సర్వనాశనం చేస్తుండు, ప్రజలకు సర్వనాశనం చేస్తుండు. ఇంకోటి ఏంటంటే, అమెరికా ప్రజలు కావచ్చు, ప్రపంచ ప్రజలకు అందరికీ తెలుసు, ఇది ట్రంప్ లాస్ట్ టైం. దీని తర్వాత ఎలక్షన్లో పోటీ చేయలేడు. ఆడ రూల్ అది, ఎవడైనా 2 సార్లే చేయగలుగుతాడు. ఎన్నిసార్లు? 2 సార్లు. పోయినసారి ప్రజలు ఓడగొట్టారు కదా, ఇప్పుడు కక్ష తీసుకుంటారు. ఓకే. దీని తర్వాత ఇంకా ఆయన అక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశమే లేదు, చేయలేడు కూడా. ఓకే. ఆయన తరపున వేరే వాళ్ళని నిలబెట్టాలి, కానీ ఈడైతే చేయలేడు. సో అమెరికా ప్రజలు పోయినసారి ఓడగొట్టిరని వాళ్ళ మీద కక్ష తీసుకుంటున్నారు. దాంతోపాటు ప్రపంచ దేశాలతో కక్ష తీసుకుంటున్నారు. ఓకేనా. థ్యాంక్ యూ.